అడవిలో బైసన్ల గుంపుకు ఒక శక్తివంతమైన నాయకుడు ఉండేవాడు. అతని పేరు వీరబైసన్. అతడు శరీర బలం కంటే ధైర్యం, బుద్ధిని ఎక్కువగా నమ్మేవాడు. ఒకరోజు గడ్డి మేత చేస్తుండగా అడవికి రాజైన సింహం గర్జిస్తూ దూసుకొచ్చింది. గుంపంతా భయంతో పారిపోవాలని చూశాయి. కానీ వీరబైసన్ వెనక్కి తగ్గలేదు. అతడు గుంపు ముందు నిలబడి తన పెద్ద కొమ్ములను నేలపై బలంగా మోది సింహాన్ని నేరుగా చూశాడు. అతని కళ్లలో భయం లేదు, కేవలం బాధ్యత మాత్రమే. సింహం బలం ఎక్కువైనా బైసన్ గుంపు ఐక్యతను చూసి ఒక్క క్షణం ఆగిపోయింది. వీరబైసన్ గుంపును వలయంగా ఏర్పరచి బలహీనమైన పిల్లలను మధ్యలో ఉంచాడు. కొంతసేపటి ఉద్రిక్తత తర్వాత సింహం ఈ గుంపును జయించడం సులభం కాదని గ్రహించి వెనుదిరిగింది. బైసన్ను ఆనందంతో తమ నాయకుడిని చుట్టుముట్టాయి. ఆ రోజు అందరికీ ఒక పాఠం తెలిసింది: నిజమైన నాయకత్వం బలంలో కాదు, ధైర్యం, తెలివి మరియు ఐక్యతలో ఉంటుంది.